మనమంతా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము లాంగ్ టర్మ్ కోసం, అంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో అందరికీ తెలిసిన ఒక వాస్తవం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ను మనం విత్డ్రా చేసినప్పుడు లేకపోతే రీడీమ్ చేసినప్పుడు ఏదైతే గెయిన్స్ వస్తుందో, అంటే మనకు వచ్చే రిటర్న్స్ ప్రాఫిట్ అయితే వస్తుందో గెయిన్స్ మీద మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అనేది అందరికీ తెలిసిందనమాట. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ అనేది నడుస్తుంది. సో ఆల్రెడీ ఇవాళ రేపో మామూలుగా పర్సనల్ వాళ్ళకి, అంటే ఎవరైతే శాలరీడ్ వాళ్ళకు ఉందో ఐటీఆర్ అది కంప్లీట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళందరికీ కూడా బిజినెస్ వాళ్ళకి ఇంకా ఐటీఆర్ అనేది ఉంది. సో ఈ ఐటీఆర్లో మ్యూచువల్ ఫండ్స్ చూపించాలి అనేది చాలామంది తెలియదు అనమాట. సో అది మరి ఎందుకు చూపించాలి అంటే మామూలుగా మీరే చెప్పారు కదా సార్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 1,20,000 లోపు ఉంటేనే తర్వాత దాటితేనే మీరు ట్యాక్స్ కట్టాలి, అది లోపు ఉంటే అసలు అవసరం లేదు కదా. సో ఇటువంటి కన్ఫ్యూజన్ అన్నిటిని దూరం చేసే ప్రయత్నమే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. దానివల్ల ఏంటంటే మీరు ఎంత కాలం అయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంటారో మీరు ఐటీఆర్లో ఈ పొరపాటు మీరు జరగకుండా చూసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఒక రూల్ ఏంటంటే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్ సెక్షన్ 112A. దీంట్లో ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ అంటే లాభము 1,25,000 లోపు ఉంటే మనము ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో ఇక్కడ చాలా మందికి ఉండే ఒక అపోహ ఏంటి అంటే, నాకు వచ్చిన లాభం 1,20,000 లోపే ఉంది కాబట్టి నాకు ట్యాక్స్ పడదు, సో నేను ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అనేది చాలా మందికి ఉండే అపోహ. వాస్తవం ఏంటంటే ఏదైతే మినహాయింపు ఇచ్చారో ఇది కేవలం పన్ను లెక్కించడానికి మాత్రమే. అంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలా వద్దా అనే దీనికి సంబంధం లేదు. ఇంకా మనం క్లారిటీగా తెలుసుకుందాం. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు జరిగేది ఏంటంటే, మనం మ్యూచువల్ ఫండ్స్ కొంటాం, 1 సంవత్సరం కంటే లోపే మనం దాన్ని అన్నాం అనుకోండి, మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ ప్రాఫిట్ వస్తే, నష్టం వస్తే ఏముండదు. 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తుంది, ఇది అమ్ముతే. సో ఇక్కడ సెక్షన్ 112A ఏం చెప్తుంది అంటే, మీ గెయిన్స్, మీ లాభాలు 1,25,000 లోపల ఉంటే, ఇది చూడండి, 1 సంవత్సరం ఎక్కువ ఉంచుకొని అమ్మితే వచ్చే లాభము ఎల్టీసీజీ. సో దీనికి పన్ను మినహాయింపు అంటే ట్యాక్స్ ఫ్రీ అనమాట. అక్కడ మీకు ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు విత్డ్రా చేసినప్పుడు. అయితే 1,20,000 దాటితే మీకు ట్యాక్స్ పడుతుంది. ఇది కేవలం పన్ను మినహాయింపు మాత్రమే, ఐటీఆర్ మినహాయింపు కాదు. మీరు ఐటీఆర్లో మాత్రం ప్రతి సంవత్సరం మీరు మీ లాస్ గెయిన్స్ ఇవి చూపించాల్సిందే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ట్యాక్స్ వేరు, ఐటీఆర్ ఫైల్ చేయడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మెట్రోలో జరిగేది ఏంటంటే, చిన్న పిల్లలకి మెట్రో టికెట్ ఉండదు కొన్ని స్టేట్స్లో, హైదరాబాద్లో కాదు. సో వాళ్ళు ఏంటంటే మెట్రో వాళ్ళకి టికెట్ ఉండదు కాబట్టి పిల్లలు తీసుకొని పోవడానికి ఉండదు అనమాట. సో వాళ్ళకు ఒక ఫ్రీ టికెట్, అంటే అట్లీస్ట్ ఒక రిజిస్టరు, అంటే పిల్లలు కూడా దీంట్లో ఇంతమంది ఎక్కుతున్నారు అని నమోదు చేయడానికైతే కావాలి కదా. సో దానికి ఒక ఫ్రీ టికెట్ ఇస్తున్నాడు అనమాట. సో టికెట్ లేకపోయినా కానీ, డబ్బులు కట్టకపోయినా కానీ ఒక ఫ్రీ పాస్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ రిజిస్టర్ ఎంతమంది పిల్లలు ఎక్కుతున్నారు అన్న రికార్డు కోసం. సో ఇది కూడా ఏంటంటే దానికోసమే. ఐటీఆర్లో కూడా మనం ఎందుకు చెప్పాలి అంటే దానికోసం అనమాట. మనం కొన్ని ఎగ్జాంపుల్ తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. సో ఒక ఎగ్జాంపుల్, విజయవాడలో ఉండే రవి, ఆయన శాలరీ వచ్చేసి 11 lakhs per annum. షేర్ల ద్వారా వచ్చిన లాభం ఎంత అంటే ఆ సంవత్సరంలో ₹1,00,000. సో దీన్ని కలిపితే ఎంత అవుతుంది, మొత్తం ఆదాయం 12 లక్షలు అవుతుంది. కానీ మనకు 1,20,000 లోపు అయితే ట్యాక్స్ ఉండదు కాబట్టి ఎల్టీసీజీపై పన్ను ఎంత, 0. సో ఐటీఆర్ ఫైల్ చేయాలా అంటే చేయాలి. సో ట్యాక్స్ పడకపోయినా రికార్డు కోసం ఫైల్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఒక హౌస్ వైఫ్ ఉందనుకోండి వైజాగ్లో, లక్ష్మి. సో ఈమె శాలరీ ఏం లేదు, 0. ఈమె పెట్టిన పెట్టుబడుల షేర్లు కావచ్చు, మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చిన లాభం ఎంత అంటే ఎల్టీసీ 2.5 లక్షలు. సో మనకు 1.25 lakhs దాటితే ట్యాక్స్ పడుతుంది కదా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మొత్తం ఆదాయం ఎంత వచ్చింది, 2.5 లక్షలు వచ్చింది. ఇక్కడ మీరు ఈ లెక్క చూడండి, ఎల్టీసీజీ పైన పన్ను 0. ఎందుకు అంటే ఫస్ట్ 1.25 lakhs ఏదైతే ఉందో అది ఎట్లాగో ఫ్రీ, మిగతా 1.25 lakhs మీద ఆమె ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ మిగతా 1.25 lakhs ఏదైతే ఉందో అది బేసిక్ లిమిట్. బేసిక్ లిమిట్ ఎంత అంటే 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయల బేసిక్ లిమిట్ ఏదైతే ఉందో అప్పుడు దానికి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఐటీఆర్ కూడా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు బేసిక్ లిమిట్ లోపు ఉంటే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, సురేష్, హైదరాబాద్ ఉండే సురేష్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 రకాల ఆదాయాలు. ఇప్పుడు ఆయనకు శాలరీ వచ్చేసి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి. ఎల్టీసీజీ లాభం ఎంత వచ్చింది అంటే ₹1,00,000 వచ్చింది. సో 1,20,000 దాటితే మనకు ట్యాక్స్ పడాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది
మొత్తం చూస్తే మీరు ఇప్పుడు అది 0 అయిపోయింది, ఇక్కడ మన 5 లక్షలు అంటే బేసిక్ ఎగ్జామ్షన్ దాటిపోయింది కాబట్టి ఆయన ఐటీఆర్ అనేది ఫైల్ చేయాలి. ఒకవేళ ట్యాక్స్ పడుతుందా లేదా అనేది తర్వాత విషయం. సో ఆయన ఏ స్లాబ్ లో ఉన్నాడు అనేది. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ఐటీఆర్ అయితే ఇక్కడ ఫైల్ చేయాలి. ఎందుకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి. సో ఇక్కడ మీరు ఈ క్లారిటీ మీకు అర్థం కావాలన్నమాట. ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం మొదట ఎగ్జాంపుల్లో రవికి శాలరీ ఉంది, లాభం బాగానే ఉంది. సో మొత్తం ఆదాయం 12 lakhs ఉంది. దీంట్లో ఆయన ఎల్టీసీడీ పై ట్యాక్స్ పడుతుందా? ట్యాక్స్ లేదు ఎల్టీసీడీ పైన, ఎందుకంటే అది 1.25 lakhs లోపు ఉంది. ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఫైల్ చేయాలి, ఎందుకంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్కువ ఉంది. ఇక్కడ లక్ష్మిది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ మీదనే ఉందన్నమాట. సో ఆమె మొత్తం ఆదాయం 2.5 లక్షల రూపాయలు. ఎల్టీసీ పైన ట్యాక్స్ పడుతుందా? లేదు. ఐటీఆర్ ఫైల్ చేయాలా? అవసరం లేదు. నెక్స్ట్ సురేష్, కొంత శాలరీ కొంతే ఉంది, లాభం కూడా కొంతే ఉంది. సో మొత్తం ఆదాయం 6 లక్షలు. ఎల్టీసీ మీద ట్యాక్స్ పడుతుందా? లేదు. సో ఇక్కడ ఐటీఆర్ ఫైల్ చేయాలా? అవును. సో ఇక్కడ ముగ్గురికి ఎల్టీసీ ట్యాక్స్ పడట్లేదు, కానీ ఐటీఆర్ ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్ చేయకూడదు అన్నది క్లారిటీ మీకు వచ్చి ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ ద్వారా. సో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక గోల్డెన్ ఈక్వేషన్ అంటే తమ్ముడు ఏంటి అంటే, మీకు అన్ని మార్గాల ద్వారా వచ్చిన మీ మొత్తం ఆదాయం బిలో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటే ఖచ్చితంగా ఎబోవ్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటే ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. తక్కువ ఉంటే అవసరం లేదు. సో ఇక్కడ పన్ను లేని అంటే ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అంటే ఐటీఆర్ ఫైల్ చేయనక్కర్లేని ఆదాయం అని అర్థం కాదనమాట. అదొక మిత్. సో ఈ గోల్డెన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి అన్నప్పుడు నేను ఒకటి చెప్పింది ఏంటంటే రికార్డు కోసమని. కానీ అది రికార్డు కోసమే కాకుండా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి మీకు లోన్స్, హోమ్ లోన్స్ కానీ కార్ లోన్ కానీ ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళు పాత ఐటీఆర్ అడుగుతారు. తర్వాత టీడీఎస్ రిఫండ్, మీకు ఆల్రెడీ ఏదైనా టీడీఎస్ కట్ అయింది అనుకోండి, మరి అది క్లెయిమ్ చేసుకోవాలంటే ఐటీఆర్ ఉంటేనే క్లెయిమ్ అవుద్ది. నేను ఆల్రెడీ చెప్పింది ఇది రికార్డు కోసము. ఇక వీసా ప్రాసెసింగ్, మీరు విదేశాలకు వెళ్ళాలంటే వీసా ప్రాసెసింగ్ లో కూడా ఈ ఐటీఆర్ అనేది చూస్తారనమాట. సో ఐటీఆర్ అనేది కేవలం పన్ను కట్టడానికి మాత్రమే కాదు, అదొక ఫైనాన్షియల్ పాస్పోర్ట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియో యొక్క సమ్మరీ 4 మాటలు చెప్పాలంటే 4 గోల్డెన్ న్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎల్టీసీజీ 1,20,000 లోపు ఉంటే ఐటీఆర్ వేయక్కర్లేదు అనుకోవడం పెద్ద పొరపాటు. నెంబర్ 2, సెక్షన్ 112A ఇచ్చిన 1,25,000 మినహాయింపు ఎగ్జామ్షన్ అవుతుందో అది కేవలం మీ పన్ను లెక్కించడానికి మాత్రమే. నెంబర్ 3, మీ మొత్తం ఆదాయం అంటే మీ శాలరీ, రెంట్స్, లాభాలు, క్యాపిటల్ గెయిన్స్ అన్ని కలిపి బేసిక్ లిమిట్ దాటితే ఐటీఆర్ చేయడం తప్పనిసరి. 4వది, ఐటీఆర్ వేయాలా వద్దా నిర్ణయించుకునే ముందు కేవలం షేర్ల లాభాన్ని మాత్రమే కాదు మీ పూర్తి ఆదాయాన్ని లెక్కించండి. సో ఈ 4 కనుక మీరు చూస్తే ఇంకా మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇక్కడ వీలైతే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న, ఇన్సూరెన్స్లో అడ్వైజరీ కావాలన్నా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు అర్జెంట్ ఉంటే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ కూడా ఉంటుంది. సో అదైతే నేను డైరెక్ట్గా చెక్ చేస్తున్నాను అనమాట. మిగతా ఫోన్ కానీ వాట్సాప్ అయితే మా టీం చెక్ చేస్తుంటుంది. సో మీకు అర్జెంట్ ఉంటే గూగుల్ ఫామ్ నింపి దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు.